మహబూబాబాద్లో ఇంత మంచి నర్సరీ ఉన్నది అని నాకు తెలియదండి. నేను ఇటు వేలో పోతూ ఈ నర్సరీ చూసి మా ఇంట్లో కొన్ని చెట్లు కావాలని దిగిన తర్వాత అసలు ఒక చెట్ల ప్రపంచమే అనిపించింది. నర్సరీ ఎక్కడ ఉంది చెప్పాలి అంటే మనకి ఇక్కడ బోర్డు ఉంది చూడండి, డోర్నకల్ రోడ్డు ఆస్తి కన్వెన్షన్ సన్నిధి హోమ్స్ ఎదురు ఉందండి. ఇక్కడ మీకు కావాల్సిన చెట్లన్నీ చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఇప్పుడే ఎంట్రీకి వెళ్తున్నా. ఎంట్రీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి, వాటిని ఎట్లా మనం ఉపయోగించుకోవాలన్నది ఈ నర్సరీ వాళ్ళ ఓనర్ ఉన్నారనుకుంటా, తను చెప్తుంటాడు, నేను కూడా చెప్తా చూడండి. చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నాను. వెల్కమ్ మేడం, థ్యాంక్ యూ. మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు చాలా చెప్పి మంచి చెట్టు నాకు చాలా మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిందండి. వెరీ వెరీ థ్యాంక్ యూ. మధుకర్ రెడ్డి గారంటండి. మనకి ఇట్లా స్వాగతం చెప్పి చెట్టు వేయడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. అందరికి ఇష్టమైన ఫ్లేవర్ ఏందో చెప్పండి. చెప్పాలి, మీరు చెప్పే ఉంటారు. అందరికి ఇష్టమైంది రోజ్ ఫ్లవర్స్ లో మనకి ఈ నర్సరీలో 8-9 ఐటమ్స్ ఉన్నాయంట. ఈ 8 ఐటమ్స్ కలర్స్ కావండి. కలర్స్ అంటే చాలా ఉంటాయి ఇందులో. మనకి చాలా వెరైటీస్, పెర్ఫ్యూమ్ వాసన కూడా వస్తుందంట ఈ గులాబీ. తను చెప్పిండ్రు, నేను నిజంగా వస్తుందా రాదా నేను ట్రై చేసి చూస్తాను. ఓ రియల్లీ అండి, ఈ గులాబీ మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి ఒరిజినల్, మనం ఆర్గానిక్గా మనం స్మెల్ పిలవచ్చు, మనం ఈ స్ప్రేలు కొట్టే బదులు. అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయంట, తను ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర 8 వెరైటీస్ రోజెస్ ఉన్నాయండి. అందులో మనకు ఇది పర్ఫ్యూమ్ గులాబీ, అది క్రీపర్స్ తీగ జాతి. ఇందులో వచ్చేసి చిట్టు గులాబీ, ఇది మన హైబ్రిడ్ అండి, హైబ్రిడ్ గులాబీ. అందులో చిట్టు గులాబీ, గుత్తు గులాబీ, అది మన కాశ్మీర్ గులాబీ. మనకి 8-9 వెరైటీస్ ఉన్నాయండి. మన బృందావనం నర్సరీకి వచ్చి చూస్తే మీకు బాగుందో కలర్. ఇది రెడ్ కాదు, ఆరెంజ్ కాదు. అసలు ఈ కలర్ చూస్తే నాకైతే అసలు కొయ్యాలనిపించలేదు. మీకోసం కోసిన. నేను చెట్లకి అసలు పూలు చెట్లకే ఉంచుతా అండి, దేవుడి వరకు 1-2 కోసుకుంటా. కానీ ఈ కలర్ చూసి ఆగలేకపోయినా, అందుకని కోసిన అండి. చాలా బాగుంది. ఇట్లా బ్యూటిఫుల్ గులాబీస్ ఎన్ని వెరైటీస్, 8-9 వెరైటీస్ ఉన్నాయి. మన మహబూబాబాద్ అందరూ మన ఊర్లో దొరకవు అని హైదరాబాద్ పోయి అక్కడి నుంచి మట్టి కొనుక్కొచ్చుకొని, ఈ చెట్లు కొనుక్కొచ్చుకొని, అక్కడి నుంచి వెతుకబడకుండా ఫ్రెష్గా వచ్చి మహబూబాబాద్లోనే తీసుకొని పోవచ్చు. మీకు ఎన్ని వెరైటీస్ ఇంకా చూపిస్తారా అండి. ప్లాంట్స్ అండి మొత్తము ఇవన్నీ హోమ్ డెకరేషన్ కండి. మనము ఇంటికి హోమ్ డెకరేషన్ ఇప్పుడు మనము న్యాచురల్ ఫ్లవర్స్తోనే చేస్తున్నారు. మనం పెద్ద పెద్ద విల్లాస్కి వాటికి వెళ్తే మనకి న్యాచురల్గానే ఉంటాయి. మనకి ఈ హోమ్ డెకరేషన్ ఫ్లవర్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మనం ఇంట్లో చెట్లను పెంచడం వల్ల, వాటిని వదిలిన గాలి మనం పీల్చడం వల్ల మనం చాలా స్వచ్ఛంగా ఉంటుంది, మనకి గాలి ఫ్రెష్ అయిపోద్ది. హోమ్ డెకరేషన్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా హోమ్ డెకరేషన్ ప్లాంట్సే. ఇంకా వీళ్ళ దగ్గర లేని కూడా మనకి ఏమైనా కావాలి అంటే ఆర్డర్ చెప్తే తెచ్చిస్తారంట కూడా. ఇది కూడా హోమ్ డెకరేషన్ ఫ్లేవర్. చూసిండ్రా అండి, ఆకు కూడా మనకి రెడ్డిష్ కలర్. అసలు నేను చాలా చోట్ల చూసినా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ చెట్టు. ఇవి ఇక్కడ పెడితేనే చూసిండ్రా అండి, ఒక బృందావనం లెక్క ఉంది. శ్రీకృష్ణ భగవాన్ బృందావనం లెక్క కనబడుతున్నాయి. హోమ్ డెకరేషన్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి, సూపర్ అండి. ఈ గ్రీన్ యాపిల్ అండి, ఈ గ్రీన్ యాపిల్ మనకి నైట్ క్వీన్స్ మొత్తం పెర్ఫ్యూమ్ వాసన. ఈ చెట్లన్నీ కూడా చాలా, ఒక్క ఫ్లేవర్ మనకి ఓపెన్ అయితే ఎంత స్మెల్ వస్తుంది అంటే అంత న్యాచురల్ పెర్ఫ్యూమ్స్ మనం వాడుకోవాలండి. వీటిని మన విండో పక్కన పెట్టుకుంటే చాలు, మనకి ఇంటి నిండా పెర్ఫ్యూమ్ వాసన వస్తుంది. ఇక మీకు ఒక అద్భుతమైన వృక్షాన్ని చూపిస్తున్నా అండి. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రిఆయుధం అంటారు కదండి. ఇక త్రిదళం అండి, మారేడు చెట్టు అండి. ఈ మారేడు చెట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా, నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుండీలో మారేడు చెట్టు వేసుకోండి, శివుడికి అభిషేకం చేయండి, ఒక మారేడు దళం పెట్టండి చాలు. మనం ఏ పుణ్యక్షేత్రాలకు పోవాల్సిన అవసరం లేదు. శివుడికి ఒక మారేడు దళం పెడితే మన జీవితం ధన్యమైనట్లే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో మారేడు చెట్టు వేసుకోవాలని చెప్తున్నా. ఇలాంటి మారేడు చెట్లు కూడా చాలా ఉన్నాయి ఈ నర్సరీలో. ఇది గ్రేప్స్ అండి. ఈ గ్రేప్స్ ప్లాంట్స్ కూడా చాలా తెచ్చిందంట, ఒక 200-300 తెచ్చిందంట. లాస్ట్కి కొన్నే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తొందరగా వచ్చి గ్రేప్స్ ప్లాన్ చేసుకోండి ఇంట్లో. ఇది బనానా ప్లాంట్ అండి. ఇది పెద్దగా అయిన తర్వాత ఒక పికాక్ షేప్లో చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి చాలా ఎంత బాగుందో నిజంగా. నేను బనానా ట్రీనైనా అనుకున్నా, అంతకంటే బనానా ఆకులు ఇంకో కొద్ది పెద్దగా ఉంటాయి కదా,
ఇది కొద్దిగా చిన్నగా ఉంటే చెప్పిండ్రు వీళ్ళు షో పుట్ బనానా ట్రీ అని. చాలా బాగుంది. మనం ఇంట్లో పూజలు అయితే కనుక ఎంత ఉంది, ఇది మ్యాక్సిమం 200 ఉందండి ఈ చెట్టు. 200 పెట్టి ఇటొకటి అటొకటి గణేష్ డెకరేషన్కి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. 400 పెట్టి గణేష్ డెకరేషన్ పెట్టుకొని తర్వాత మనం ఇంట్లో పెంచుకోవచ్చు. మనకి వీడియోకి ఫోటోషూట్కి బాగుంటుంది, మన ఇంట్లోకి పెరుగుద్ది. సూపర్ కదండి ఐడియా. ఇది రెడ్ కలర్ ఉంది, జామ ఆకుల లెక్కనే ఉంది. ఏంది ఇది రెడ్ కలర్ ఉంది అని అడిగితే రెడ్ కలర్ జామ అంటండి. ఇది పెద్దగా అయిన తర్వాత కూడా జామకాయ రెడ్ కలర్లో ఉంటుందంట. ఓ బ్యూటిఫుల్ కదండి. రెడ్ కలర్ జామ అనేది కూడా చాలా మనం ఇదివరకు ఎక్కడో దొరకవు అనుకున్నాం. మన ఇంట్లోనే మనమే అన్ని రకాల చెట్లు కొనుక్కొని పండించుకొని మనము ఆర్గానిక్గా తినొచ్చండి రెడ్ కలర్ జామ. ఈ రెడ్ కలర్ జామ అయిపోయిన తర్వాత ఈ అందరికీ తెలిసిన విషయమే నూరు వరహాలు. చూసిండ్రా అంటే గుత్తులు మహాలక్ష్మీదేవికి పెడితే ఎంత పుణ్యమో ఈ నూరు వరహాలు. చాలా బాగున్నాయండి నూరు వరహాల పూలు. ఇంకా అత్యద్భుతమైన చెట్టు అండి సంపెంగ. ఈ సంపెంగ ఫ్లవర్ స్మెల్ ఎంత 100 పెర్ఫ్యూమ్స్ కూడా సరిపోదు ఈ ఫ్లవర్ స్మెల్, అంత బాగుంటుంది. ఇది సంపెంగ చెట్టు అండి. ఇంకా దీనికి ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ కాలే. ఫ్లవర్స్ స్టార్ట్ అయితే కనుక ఒక పువ్వు పూస్తే 3-4 డేస్ దీని స్మెల్ ఉంటుంది. ఎవరన్నా ట్రై చేయండి సంపెంగ చెట్టు, అమ్మవారికి చాలా ఇష్టము. నెక్స్ట్ ఇది వాటర్ యాపిల్ చెట్టు అండి. ఈ వాటర్ యాపిల్ ఏంటంటే చిన్నగా ఉంటుంది, యాపిల్ మస్తు స్వీట్గా ఉంటుంది. ఒక్కసారి ఒక 10 ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక్కసారి తినేయచ్చు. మనం కట్ చేసుకోకుండానే మనం డైరెక్ట్ తినచ్చు. చాలా స్వీట్ యాపిల్ అండి. ఇప్పుడు ప్రజెంట్ బాగా సిటీస్లో వాటర్ యాపిల్ చెట్టు ప్రతి ఇంటికి ఉంటుంది. మామిడికాయ చెట్టు ఏ విధంగా ఉంటుందో వాటర్ యాపిల్ చెట్టు కూడా ఉంటుంది. ఇవి కూడా మన మహబూబాబాద్లోనే అవైలబుల్గా ఉన్నాయి. పారిజాతం చెట్టు అండి. పారిజాతం చెట్టు అంటే అసలు తెలవని వాళ్ళు ఉండదు. శ్రీకృష్ణుడు సత్యభామకి మనకి గిఫ్ట్ ఇచ్చిన చెట్టు అండి. ఈ చెట్టుకు ఒక విశిష్టత కూడా ఉంది. పారిజాతం చెట్టుకి మనకి కింద పడితేనే అయ్యి ఏరుకొని దేవుడి పెట్టాలి, చెట్టు మీద నుంచి కొయ్యొద్దు. ఈ పారిజాతం పువ్వు ఎంత అందంగా ఉంటుందంటే వైట్ ఉండి కింద ఆరెంజ్ కలర్ వస్తుంది. చాలా ఎక్సలెంట్. పారిజాతం చెట్లు చాలా ఉన్నాయండి. మీకు ఎవరికి అవసరం ఉన్నా వచ్చి ఈ నర్సరీలో తీసుకొని పోగలరు. హోమ్ డెకరేషన్ ప్లాంట్స్ అండి. చూడండి ఎన్ని ఉన్నాయో హోమ్ డెకరేషన్ ప్లాంట్స్. అసలు సూపర్ అండి. అసలు ఇది చూసిందా అండి, ఇది ప్రతి ఇంటి ముందర హైదరాబాద్లో ప్రతి ఇంటి ముందర ఈ చెట్టు అయితే చూస్తా అండి హోమ్ డెకరేషన్ ప్లాంట్స్. అవి కూడా చాలా బాగున్నాయండి. సత్యనారాయణ స్వామి చెట్లు అంతా చూడండి ఆ స్టైల్లో ఉంటాయి ఈ హోమ్ డెకరేషన్. మా విల్లాలో అయితే మొత్తం ఇలాంటి చెట్లేనండి టోటల్గా. చాలా బాగున్నాయి హోమ్ డెకరేషన్ ప్లాంట్స్. చెట్టు ఏంటంటే అండి, ఈ చెట్టు మీరు గెస్ట్ చేస్తారా, మన ఒక దేవుడి పేరు మీద ఉంటుంది. రామఫలం అండి. రామఫలం అందరూ చూసే ఉంటారు అనుకుంటా. ఇప్పుడైతే అందుబాటులో ఉంటున్నాయి. మా షాప్ దగ్గరికి కూడా ఒక ఆమె తెచ్చి రామఫలాలు అమ్ముతుంది. ఇది రామఫలం చెట్టు అండి. చాలా మంచిదంట ఇది కూడా హెల్దీకి. ఇక సీతాఫలం అయితే మేము చెప్పక్కర్లే, మన ఊరి నిండా సీతాఫలాలే. సీతాఫలాల చెట్టు ఒక్కసారి వేస్తే మీరు జీవితాంతం సీతాఫలాలు తినొచ్చు, అంత మొండి చెట్టు అండి. మనం ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉంటే మాత్రం చెట్లని పెంచుకోండి. చెట్లను పెంచుకోవడం వల్ల మనకి చాలా హెల్తీ పరంగా మనకి ఈ చెట్లను పెంచుకోవడం వల్ల మనకి డాక్టర్ బిల్లో 50% కట్ అన్నట్లే. ఈ ఆక్సిజన్ పీల్చడం వల్ల మనకి డాక్టర్ బిల్ 50% పక్క పెట్టేసేసుకోండి. అంత అద్భుతంగా ఉంటాయి ఈ చెట్లను పెంచుకోవడం వల్ల. సీతాఫలం రామఫలం చూపించినగా ఇంకో ఒక అద్భుతమైన డాక్టర్ ప్లాంట్ అంటారు దీన్ని, స్టార్ ఫ్రూట్ అంటే. ఇట్లుంటుందండి స్టార్ ఫ్రూట్. ఈ మనకి ఇంకా మన మహబూబాబాద్లో అయితే అమ్మట్లేదు, హైదరాబాద్ లాంటి సిటీల్లో అయితే దొరుకుతున్నాయి. ఇది కోసుకొని ఉప్పు కారం అద్దుకొని తింటే కదండి చిన్న చెట్టుకి ఇళ్ళల్లో కూడా పెరుగుతాయి. మా పాప వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి ఫుల్. అసలు ఒక్క చెట్టుకి 50 నుంచి 100 స్టార్ ఫ్రూట్స్ వచ్చినాయి. నేను ఫస్ట్ టేస్ట్ ఎట్లుంటుంది అని తినలేదు, కోసి ఇచ్చిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. రాసుసిరికాయ టేస్ట్ ఉంటుందండి. మీరు స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా ప్రిఫర్ చేసుకోండి. ఇవి సంత్రాలండి, బత్తాయి. ఇక ఉసిరి చెట్టు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. మనము కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకోవడానికి ఒక కొమ్మ కొనుక్కొస్తాం కదా. ఇప్పుడు మనం తెచ్చి మనం కుండీలో పెట్టుకున్నాం అనుకో, అప్పటికి చెట్టు అయింది. మనం ఒక చెట్టు కింద దీపాలు వెలిగించుకున్న అనుభూతి ఉంటుంది. తొందరగా వచ్చి ఇది పెట్టుకుంటే నవంబర్ ఇంకా ఉంది కదా, ఈ లోపు మనకి చెట్టు పెద్దగా అయింది. మన ఇంట్లోనే ఉసిరి చెట్టు పెట్టుకొని మనము దీపాలు వెలిగించుకున్న అనుభూతి ఉంటుంది. ఇక్కడ ఉసిరి చెట్లు అయితే చాలా ఉన్నాయండి. చూసిందా ఇవన్నీ కూడా జామ, ఉసిరి ప్రతి ఒక్క చెట్టు కూడా అవైలబుల్ ఉంది. మీరు తొందరగా వచ్చి ఉసిరి చెట్లు అయితే కొనుక్కోండి. అందరికి ఇష్టమైన ఫ్రూట్, ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉండరు, అలాంటి ఫ్రూట్ చెట్టు అండి. మీరు గెస్ట్ చేసే ఉంటారు, మ్యాంగో. దీని గురించి అయితే మన రెడ్డి గారే చెప్తారండి విషయాలు. ఈ మ్యాంగో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్క ఇంటికి మ్యాంగో చెట్టు అనేది చాలా ఇంపార్టెంట్.
365 రోజులు మామిడి పళ్ళు మామిడికాయలు మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంటున్నాయి. చూడండి, చెప్పండి వీటి గురించి మా వాళ్ళకి. మనకు మ్యాంగోస్ వచ్చేసి మేడం మనకు 27 వెరైటీస్ ఉన్నాయి. ఇందులో 27 వెరైటీస్ అంటే క్లాస్ పెట్టాలి. 27 ఉంది అండి. ఇది బెంగనపల్లి, మన తెలంగాణకే మోస్ట్ వాంటెడ్ ఫ్రూట్. ఇది తెలంగాణలో ఎక్కువ కాసే బెంగనపల్లి ఫేమస్. ఇది బంగనపల్లి. మనకి ఇది వచ్చేసి హిమాయత్. అబ్బో, హిమాయత్ అంటే నాకు చాలా. మన ఏషియాలోనే ఒక 5 ఇది ఒకటి ఆల్ఫాన్సా ఒకటి. ఇందులో 5 వెరైటీస్ లో ఆల్ఫాన్సా. ఇది మన దగ్గర కూడా ఇంతకుముందు మన కాపుతలేదు చేతలేదంటే దీనికి మనకి చేసి మనకడ పండించి చేసి ఇప్పుడు మార్కెట్లో తీసుకుపోయేటట్టు ఆల్ఫాన్స్ వచ్చేసి. దాని తర్వాతకి దసరి, కేసరి, కొత్తపల్లి, కొబ్బరి. మనకు అదే మామిడికాయలు ఇప్పుడు మనకు పచ్చడి కాయల కోసం కావాలంటే మల్లిక, మల్లిక గులాబీ అన్న, మల్లిక అన్న, తెల్ల గులాబీ, మల్లిక, జలాలు. ఈ మూడిట్లో మనకు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. అసలు ఇన్ని రకాల మామిడికాయ చెట్లు అండి మీ దగ్గర? 27 వెరైటీస్ అండి. మనకు 365 డేస్ కాసేదో ఇవి నీలాలండి. నీలాలు ఇగో ఇది అండి. మనకి ఇది పచ్చడి మామిడి తోట పెడతానన్నా కూడా సప్లై చేయగలుగుతారా? అన్ని మొక్కలకి సప్లై అంత కెపాసిటీ ఉంది. వీళ్ళు మనం మామిడి తోట పెడదామన్నా కూడా ఎన్ని మొక్కలు అయినా కూడా వీళ్ళు సప్లై చేయగలుగుతారంట. వీళ్ళ దగ్గర ఏ ఐటమ్ లేకపోయినా మనకి ఒక ఫోన్ కాల్ చాలు, వాళ్ళు వచ్చి మన దగ్గరికి విజిట్ చేసి ఆర్డర్ తీసుకొని పంపిస్తారు. చాలా మందికి తోటలకు సప్లై చేసినాం. మనకి ఇంతవరకు చాలా ఉండే ప్రోడక్ట్, అవన్నీ సగం అయిపోయినాయి. ఇది బాలాజీ నిమ్మ అండి, గ్రేటెస్ట్ నిమ్మ. ఇది నిమ్మలో కూడా నేమ్స్ ఉన్నాయి. నేమ్స్ బాలాజీ నిమ్మ అంటే బాలాజీ నిమ్మ అంటే నెంబర్ 1. అది హైబ్రిడ్ ఇలా వస్తుంది, రసం కూడా ఎక్కువ వస్తుంది. మనకు అది 2 years వచ్చేస్తుంది క్రాప్. ఈ నిమ్మకాయ తొట్టిలో కూడా పెరుగుద్దా? తొట్టి అంటే పెద్ద తొట్టి పెట్టుకోవాలండి, పెద్ద హౌజ్ లాంటిది పెట్టుకుంటే మనకి హౌజ్ లో కూడా పెరుగుద్దంట. మనకి రసం ఎక్కువ వస్తుంది, క్వాలిటీ బాగుంటదంట బాలాజీ నిమ్మ అని. ఇప్పుడే నేను నేమిన్నా. ఇంకా చెప్పండి నిమ్మకాయల వెరైటీస్ అన్ని. బాలాజీ నిమ్మ అనేది ఇది మనకు ఫేమస్. ఇది ఈ నిమ్మ మనకు 2 years క్రాప్ వచ్చేస్తుంది. ఇది పెద్దది ప్యాకెట్లో పెద్దది ఉంటుంది. ఇది జల్దీ వచ్చేస్తుంది. ఇక మనకు వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చేస్తే ఇక్కడికి రాండి మేడం. ఇది మనకు పునాస మామిడి అండి. క్రాప్ కూడా ఉన్నాయండి మన దగ్గర. మ్యాంగోస్ ఇప్పుడు ఆల్రెడీ పూత ఇవన్నీ మామిడికాయలు అవుతాయండి. చూడండి ఇన్ని మామిడికాయలు వస్తాయి మనకి. ఇది మనకి 365 days గా వస్తుందండి. ఇది బచ్చళ్ళకి వేసుకోవచ్చు, పప్పుకు. మనకి ఇప్పుడు మార్కెట్ లో ఎప్పటికి 24 hours దొరికేది మార్కెట్ లో ఇదే 365 days. మ్యాంగో కాస్తూనే ఉంటది. దీని కాస్ట్ ఎంత ఉంటదండి? 250 అండి. 250 రూపీసేనా? అంత చాలా తక్కువ అండి. మనకు హైదరాబాద్ లో 1000 రూపీస్ తీసుకున్నారండి ఒకటి తెచ్చుకుంటే. ఇది చాలా తక్కువ కండి. 250 రూపీస్ రెగ్యులర్ గా రోజు కాసి మామిడికాయ చెట్టు ఇస్తున్నారండి. చాలా గ్రేట్ అండి రెడ్డి గారు. మన మహబూబాబాద్ లో కూడా అన్ని రకాల సర్వీసులు మనకి అందుబాటులోకి వస్తున్నాయి. ఎవరు కూడా హైదరాబాద్ అటుపోకండి. మన ఊరు వాళ్ళని మనము ఎంకరేజ్ చేసి మనం డెవలప్ చేస్తే మన ఊరు బాగుపడుతుంది. మనం పుట్టిన ఊరు, మనం ఉన్న ఊరు మన కన్న తల్లి కన్నా ఎక్కువ. అలాంటప్పుడు మన ఊరు వాళ్ళకే మనం బిజినెస్ ఇచ్చుకోవటం చాలా మంచిదండి. మీకు ఇప్పుడు చూపించబోయే చెట్టు చాలా వండర్ఫుల్ అండి. చెరుకు రసాలు అంటారు కదా, మనకెళ్ళి కాదు కానీ ఆంధ్రాలో అయితే మనం హిమాయత్ ఎట్లా లైక్ చేస్తామో చెరుకు రసాలు అక్కడ అట్లా లైక్ చేస్తారు. ఈ పండు ఒక్కటి తిన్నా చాలు జీవితంలో. అసలు చాలా టేస్ట్ స్వీట్గా ఉంటుంది. కూడా మందారపు చెట్లు అండి, చాలా బాగున్నాయి. చూసిందా మందారపు చెట్లు ఎంత బాగున్నాయో? సూపర్. 8-9 రకాల మందారాలు ఉన్నాయి. రెగ్యులర్గా డైలీ కూడా పూస్తాయి. ప్రజెంట్ ఇప్పుడైతే వీటికి పూలు కానీ పూలు ఉంటే మీకు అర్థమయ్యేది ఏ కలర్ ఏంది అన్నది. ఇవన్నీ కూడా మందార చెట్లు. ఇది షో ప్లాంట్ అండి, చూసిందా చాలా బాగుంది. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ లో ఇంటి ముందర మనకి మంచిగా డెకరేషన్ గా ఉంటది. ప్లస్ మంచి గాలి కూడా వీస్తుంది. ఇవన్నీ డెకరేషన్ ప్లాంట్స్. ప్లస్ వీళ్ళ దగ్గర వెర్నీ కాంపోస్ట్ కూడా దొరుకుతుందండి. మనకి మట్టిలో ఇది కలిపి మనం చెట్లు నాటితే మనకి మంచి గ్రోత్ వస్తుంది చెట్లు. ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. మట్టి కూడా దొరుకుద్దంట. ప్రజెంట్ ఇప్పుడు లేదు. మీకు ఆర్డర్ చెప్తే ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు తెప్పించి ఇస్తారు. ఇంకా మీకు ఇక్కడ ఉన్న ఫ్లవర్సే కాకుండా మీకు ఇంకేమన్నా ఫ్లవర్స్ కావాలన్నా కూడా తనకు ఆర్డర్ చెప్తే 1 week టైంలో మీకు తెచ్చి ఇస్తారంటండి. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మన మహబూబాబాద్లో ఈ బృందావన్ నర్సరీకి వచ్చి విజిట్ చేసి మీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఒకసారి అయితే విజిట్ చేసి ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంకరేజ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. థ్యాంక్ యూ మేడం, మా బృందావన్ నర్సరీకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు మీరు వచ్చి చెప్పినందుకు మాకు వెరీ థ్యాంక్ యూ, చాలా ఆనందంగా ఉంది. అదే మన శైలజ ఎమ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎం శైలజ ఛానల్ అండి. మీకు ఇంత మంచి వీడియో పంపించిన కదా, చూసిండ్రు కదా, చూసినందుకు మీరు ఏం చేయాలి? చిన్న హెల్ప్, నా ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని మీరు 10 మందికి పంపి మీ తరపున మీరు ఎంకరేజ్ చేయండి బృందావన్ నర్సరీకి. మనము చేసే హెల్ప్ మనం ఒకరికి చేస్తాం, మనకి ఇంకొకరు చేస్తారు. ఆ టైప్ మనకి స్టాలిన్ సినిమా తెలుసు కదా. ప్రతి ఒక్కరు బృందావన్ నర్సరీని ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి.